బ్రహ్మముడి సీరియల్ తాజా ఎపిసోడ్ అత్యంత ఉత్కంఠభరితంగా గుండెలు పిండేసే ఎమోషనల్ సన్నివేశాలతో ప్రారంభమైంది. దుగ్గరాల ఇంట్లో ఆనందంగా ఉండాల్సిన వాతావరణం ఒక్కసారిగా ఆందోళనకరంగా మారిపోయింది. కావ్య తన చేతుల్లో ఉన్న పసిపాపను చూసుకుని మురిసిపోతున్న సమయంలో ఊహించని విధంగా ఆ పాప ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఉన్నట్టుండి పాప నోట్లో నుంచి నురగలు రావడం, ఆ పసిబిడ్డ శరీరం రంగు మెల్లగా నీలం రంగులోకి మారిపోతుండటాన్ని గమనించిన కావ్య గుండె ఆగపోయినంత పనైంది. అప్పటి వరకు కల్మషం లేకుండా నవ్వుతున్న బిడ్డ ఒక్కసారిగా ప్రాణాపాయ స్థితిలో గలగల్లాడుతుంటే ఏ తల్లి మనసు తట్టుకోగలదు? కావ్య భయంతో వణికిపోతూ, గట్టిగా కేకలు వేస్తూ అందరినీ పిలిచింది. కావ్య ఆర్తనాదాలు విన్న రాజ్, ఇతర కుటుంబ సభ్యులు పరుగు పరుగున అక్కడికి చేరుకున్నారు. పాప పరిస్థితిని చూసిన రాజ్ కూడా కంగారుపడ్డాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాజ్ మరియు కావ్య ఆ పసిబిడ్డను తీసుకుని కారులో ఆస్పత్రికి బయలుదేరారు. కారులో వెళ్తున్నంతసేపు కావ్య ఆ పాపను గుండెలకు హత్తుకుని ఏడుస్తూ ఆ దేవుడిని ప్రార్థిస్తూనే ఉంది. రాజ్ కూడా తన మనసులోని ఆందోళనను బయటకు కనిపించనీయకుండా డ్రైవింగ్ చేస్తూనే కావ్యకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాడు. ఆస్పత్రికి చేరుకోగానే డాక్టర్ చక్రవర్తి వెంటనే పాపను ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకువెళ్లారు. పాప శరీరం రంగు మారడాన్ని, నోటినుంచి నురగలు రావడాన్ని గమనించిన డాక్టర్ పరిస్థితి సీరియస్గా ఉందని గ్రహించి వెంటనే టెస్టులు చేయాలని చెప్పి పాపను ల్యాబ్ వైపు తీసుకెళ్లారు. బయట వెయిటింగ్ హాల్లో కావ్య నిలబడలేక కుప్పకూలిపోయింది. నా వల్లే ఏదైనా జరిగిందా? నేను ఆ పాపను సరిగ్గా చూసుకోలేదా? అని తనను తాను నిందించుకుంటూ భోరున విలపించింది. పాపని నేనేం చేయలేదు. ఉన్నట్లుండి ఇలా అయిపోయిందని, నేను పాలిచ్చాను అంతే, ఇంకేం చేయలేదని కావ్య కన్నీరుమున్నీరుగా ఏడుస్తుంటే రాజ్ ఆమె దగ్గరికి వచ్చి ఓదార్చాడు. రాజ్ కావ్యతో మాట్లాడుతూ, నీకు ఆ పాప పుట్టుక గురించి నిజాలు తెలియకపోయినా, నీకు ఆ పాప నచ్చకపోయినా పసిప్రాణానికి హాని చేసేంత క్రూరత్వం నీలో లేదని నాకు తెలుసు. నువ్వు అలాంటి పనులు చేసేదానివి కాదు, ధైర్యంగా ఉండు, పాపకేం కాదు అని ఆమెకు అండగా నిలిచాడు. రాజ్ మాటలతో కావ్యకు కాస్త ఊరట లభించినా ఆ తల్లి మనస్సు మాత్రం తల్లడిల్లిపోతూనే ఉంది. ఇంతలో పాపకు ప్రాథమిక పరీక్షలు పూర్తి చేసిన డాక్టర్ చక్రవర్తి బయటకు వచ్చారు. పాపకు ట్రీట్మెంట్ చేశామని, ప్రస్తుతానికి కండిషన్ నార్మల్ అయ్యిందని, మరే ప్రాబ్లం లేదని చెప్పడంతో రాజ్, కావ్య ఊపిరి పీల్చుకున్నారు. కాని పాపకు ఎందుకిలా జరిగిందో ఖచ్చితమైన కారణం తెలియాలంటే ఇంకా కొన్ని టెస్ట్ రిపోర్ట్స్ రావాలని డాక్టర్ తెలిపారు. కాసేపటి తర్వాత రాజ్, కావ్యలు ఐసీయూలో ఉన్న పాపను చూడటానికి వెళ్లారు. అక్కడ మంచంపై నిస్సహాయంగా పడున్న ఆ పసిబిడ్డను చూసి కావ్య కన్నీటి పర్యంతమైంది. ఏ తల్లి కన్నబిడ్డో నా చేతుల్లోకి వచ్చి ఈ పరిస్థితిని ఎదుర్కొంటోంది. నిన్ను ఎంతో అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన నా మనస్సు ఈరోజు నిన్ను ఇలా చూసి తట్టుకోలేకపోతోంది. ఈ పాప తన కన్నతల్లి ఓడిలో ఉండుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదేమో అని రాజ్తో అంటూ కావ్య ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె మాటలోని బాధను అర్థం చేసుకున్న రాజ్ మౌనంగా ఉండిపోయాడు. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. తన క్యాబిన్లోకి వెళ్లిన డాక్టర్ చక్రవర్తికి పాప యొక్క పూర్తి హెల్త్ రిపోర్ట్స్ అందాయి. ఆ రిపోర్ట్స్ చూసిన డాక్టర్ చక్రవర్తి షాక్కు గురయ్యాడు. ఎందుకంటే కావ్యకు పుట్టిన పాప పుట్టినప్పుడు ఎంతో ఆరోగ్యంగా ఉంది. కాని ఇప్పుడు ఆ పాప రిపోర్ట్స్ చూస్తుంటే ఆ బిడ్డకు పుట్టుకతోనే తీవ్రమైన గుండె జబ్బు ఉన్నట్లు తేలింది. హైపోప్లాస్టిక్ లెఫ్ట్ హార్ట్ సిండ్రోమ్ అనే అరుదైన గుండె సమస్య ఆ పాపకు ఉందని రిపోర్ట్స్ స్పష్టం చేశాయి. ఇది చూసిన చక్రవర్తికి వెంటనే అనుమానం వచ్చింది. ఆరోగ్యంగా పుట్టిన బిడ్డకు ఇంత పెద్ద జబ్బు ఎలా వస్తుంది? ఈ రిపోర్ట్స్ ఆ పాపవేనా అని ల్యాబ్ టెక్నీషియన్ని మరోసారి అడిగాడు. అది ఆ పాప రిపోర్టే అని నిర్ధారణ అవ్వడంతో చక్రవర్తి మనసులో ఒక్కసారిగా గతంలో జరిగిన సంఘటన మెదిలింది. మంత్రి ధర్మేంద్ర తన అనారోగ్యంతో ఉన్న బిడ్డను తీసుకువచ్చి కావ్యకు పుట్టిన ఆరోగ్యమైన బిడ్డతో మార్చమని బెదిరించిన విషయం అతనికి గుర్తుకు వచ్చింది. ఫ్లాష్బ్యాక్లో ఏం జరిగిందంటే, ధర్మేంద్ర తన భార్య తులసికి పుట్టిన బిడ్డ బతకదని తెలిసి డాక్టర్ చక్రవర్తిని బెదిరించి బిడ్డలను మార్చేశాడు. నా భార్య బతకాలంటే ఆమె చేతిలో బిడ్డ ఉండాలి, లేకపోతే ఆమె తట్టుకోలేదు. అందుకే నా జబ్బు పడిన బిడ్డను ఆ కావ్య పక్కన పెట్టి కావ్య బిడ్డను నా భార్యకు ఇవ్వు అని డాక్టర్ను బ్లాక్మెయిల్ చేశాడు. అప్పుడు గత్యంతరం లేక తన భార్య ప్రాణాలు కూడా ప్రమాదంలో ఉన్నాయని భయపడి చక్రవర్తి ఆ పాపానికి ఒప్పుకున్నాడు. కాని ఇప్పుడు ఆ అనారోగ్యంతో ఉన్న పాప కావ్య దగ్గర పెరుగుతూ మృత్యువుతో పోరాడుతుండటం చూసి డాక్టర్ చక్రవర్తి మనస్సాక్షి నిద్రపోలేదు. అనారోగ్యంతో ఉన్న మీ పాపని తీసుకెళ్లి మరో తల్లికిస్తే ఆ తర్వాత ఆ పాప చనిపోతే ఆ తల్లి పరిస్థితి ఏంటి?
అని గతంలో తాను అడిగిన ప్రశ్నకు ఇప్పుడు కావ్య కన్నీళ్లే సమాధానంగా కనిపించాయి. అందరి పేషెంట్స్ని సమానంగా చూసుకోవాల్సిన బాధ్యత నాదే. నేను నా వృత్తికి ద్రోహం చేయలేను. ఆ రోజు భయపడి తప్పు చేశాను, కాని ఇప్పుడు ఆ తప్పును సరిదిద్దుకుంటాను. ఇప్పుడే వెళ్లి ధర్మేంద్ర భార్యకు, అంటే తులసికి నిజం చెబుతాను. తన బిడ్డ ఎక్కడ ఉందో, తను పెంచుకుంటున్న బిడ్డ ఎవరిదో ఆమెకు తెలియాలి అని చక్రవర్తి నిర్ణయించుకున్నాడు. ఆవేశంగా ఆస్పత్రి నుంచి బయలుదేరి నేరుగా ధర్మేంద్ర ఇంటికి వెళ్లాడు. అక్కడ ధర్మేంద్ర ఇంట్లో రుద్రాని ఉండటం చూసి చక్రవర్తి ఆశ్చర్యపోయాడు. ధర్మేంద్ర భార్య తులసి రుద్రానికి కృతజ్ఞతలు చెబుతుండటం గమనించాడు. మీరు మాకు చేసిన సాయం ఎప్పటికీ మరువలేము అని తులసి అంటుంటే రుద్రాని ఏదో కవర్ చేస్తూ మాట్లాడింది. ఇంతలో ఆవేశంగా లోపలికి వచ్చిన డాక్టర్ను చూసిన ధర్మేంద్ర తన భార్య తులసిని తెలివిగా లోపలికి పంపించేశాడు. తులసి వెళ్లగానే డాక్టర్ చక్రవర్తి ధర్మేంద్రపై విరుచుకుపడ్డాడు. కావ్యగారి బిడ్డను ఎందుకు మార్చేశారు? నిజం చెప్పి వాళ్ల పాపని వాళ్లకు అప్పగించండి. లేదంటే నేనే మీ వైఫ్కి నిజం చెప్పేస్తాను అని చక్రవర్తి గట్టిగా బెదిరించాడు. దానికి ధర్మేంద్ర చాలా కూల్గా, చూడు డాక్టర్, నీకు ఎంత డబ్బు కావాలో అడుగు ఇస్తాను. కాని ఈ విషయం బయటకు రాకూడదు. నా భార్య సంతోషం నాకు ముఖ్యం అని బేరసారాలకు దిగాడు. కాని డాక్టర్ చక్రవర్తి ఈసారి లొంగలేదు. నేను డబ్బుకు అమ్ముడుపోను, నా వృత్తికి నేను ద్రోహం చేయను. ఒక తల్లి కడుపు కోతను నేను చూడలేను. నేను ఇప్పుడే వెళ్లి రాజ్, కావ్యలకు జరిగింది మొత్తం చెబుతాను. వాళ్ల బిడ్డ వాళ్లకు దక్కేలా చేస్తాను అని తెగేసి చెప్పి వెనక్కి తిరిగాడు. చక్రవర్తి నిజం చెప్పేస్తాడని భయపడిన ధర్మేంద్ర తన రౌడీలను పిలిచి డాక్టర్ను వెనుక నుంచి కొట్టించి కిడ్నాప్ చేయించాడు. డాక్టర్ స్పృహ కోల్పోగానే అతన్ని ఒక రహస్య ప్రదేశంలో బంధించమని ఆదేశించాడు. ఈ మొత్తం తతంగం చూస్తున్న రుద్రాణి ధర్మేంద్రతో, వీడిని కిడ్నాప్ చేయించి నోరు మోయించావు బాగానే ఉంది. మరి ఆస్పత్రిలో రాజ్, కావ్యల పరిస్థితి ఏంటి? వాళ్లని ఎలా ఆపుతావ్? వాళ్ళు రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా అని అడిగింది. దానికి ధర్మేంద్ర నవ్వుతూ, మనకు ఆస్పత్రిలో హెల్ప్ చేసిన హెడ్ నర్స్ నీలవేణి ఉంది కదా, తను చూసుకుంటుంది అని చెప్పాడు. వెంటనే నీలవేణికి ఫోన్ చేసి డాక్టర్ చక్రవర్తి కొన్నాళ్లు ఆస్పత్రికి రాడు. అక్కడ ఎవరికీ అనుమానం రాకుండా నువ్వే మేనేజ్ చేయాలి. కావ్య వాళ్లకు నిజం తెలియకూడదు అని ఆర్డర్ వేశాడు. ఆస్పత్రిలో రిపోర్ట్స్ కోసం ఎదురుచూస్తున్న రాజ్, కావ్యలు డాక్టర్ ఎంతకీ రాకపోవడంతో కంగారుపడ్డారు. చక్రవర్తి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ రావడంతో వారిలో ఆందోళన పెరిగింది. ఇంతలో ధర్మేంద్ర ప్లాన్ ప్రకారం హెడ్ నర్స్ నీలవేణి రంగంలోకి దిగింది. ఆమె రాజ్, కావ్యల దగ్గరికి వచ్చి, డాక్టర్ చక్రవర్తి గారికి అర్జెంట్ పని పడింది, డీంగారు పిలిస్తే వేరే ఊరు వెళ్లారు. ఈరోజు పేషెంట్స్ని డాక్టర్ అనురాధ గారు చూస్తారు. మీ పాప రిపోర్ట్స్ కూడా ఆమెకే ఇచ్చాము అని అబద్ధం చెప్పింది. పాప ఆరోగ్యం గురించి ఆందోళనలో ఉన్న రాజ్, కావ్యలు మారు మాట్లాడకుండా డాక్టర్ అనురాధ క్యాబిన్కు వెళ్లారు. అక్కడ డాక్టర్ అనురాధ రిపోర్ట్స్ చూస్తూ చాలా సీరియస్గా కనిపించారు. రాజ్, కావ్యలను చూడగానే ఆమె ముఖంలో విచారం స్పష్టంగా కనిపించింది. నీ మనసు కాస్త కుదుటపడిందా? అంతా ఓకేనా అని కావ్యని పలకరించింది డాక్టర్. కాని చేతిలో ఉన్న రిపోర్ట్స్ చూస్తుంటే ఆమెకు గుండె తరుక్కుపోతోంది. రాజ్, కావ్యల పాపకి హెల్త్ అస్సలు బాలేదని ఆమెకు అర్థమైంది. డాక్టర్, పాపకి ఏమైంది? ముక్కులో నుంచి, నోట్లో నుంచి నురగలు వచ్చాయి. బాడీ కలర్ మారిపోయింది. ఎందుకు అలా జరిగింది అని రాజ్ ఆతృతగా అడిగాడు. డాక్టర్ అనురాధ కాసేపు మౌనంగా ఉండి, ఈ విషయం మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. కంగారుపడకుండా నేను చెప్పేది కొంచెం ధైర్యం తెచ్చుకుని వినండి అని పీతిక వేసింది. ఆ మాట వినగానే కావ్య గుండెలో రాయి పడినట్లయింది. పాప పుట్టినప్పుడు చాలా హెల్దీగానే ఉంది. కాని ఇంతలోనే ఇలా ఎలా జరిగిందో అర్థం కావడం లేదు. పాపకి హైపోప్లాస్టిక్ లెఫ్ట్ హార్ట్ సిండ్రోమ్ ఉంది అని డాక్టర్ అనురాధ అసలు విషయం బయటపెట్టింది. ఆ పేరు వినగానే రాజ్, కావ్యలకు ఏం అర్థం కాలేదు కాని అది ఏదో పెద్ద సమస్య అని మాత్రం అర్థమైంది. అంటే ఏంటి డాక్టర్ అని రాజ్ అడిగాడు. ఇలాంటి ప్రాబ్లం ఉన్న పిల్లల గుండెలోని ఎడమవైపు భాగం పూర్తిగా ఎదగదు, చాలా వీక్గా ఉంటుంది. దీనివల్ల శరీరానికి బ్లడ్ పంపింగ్ సరిగా జరగదు, ఊపిరి అందదు. అందుకే పిల్లలు చాలా ఇబ్బందిపడి నోట్లో నుంచి నురగలు రావడం, రంగు మారడం జరుగుతుంది. ఇది ప్రాణాపాయ స్థితి అని డాక్టర్ వివరించారు. ఈ మాటలు విన్న కావ్య కుప్పకులిపోయింది. రాజ్ కళ్లలో నీళ్లు తిరిగాయి. దీనికి ట్రీట్మెంట్ లేదా డాక్టర్
అని రాజ్ దీనంగా అడిగాడు. దానికి డాక్టర్, ఆపరేషన్ చేయాలి. అది కూడా చాలా క్లిష్టమైన ఆపరేషన్. చిన్న పిల్లలకు చేయడం రిస్క్, కాని చేయకపోతే పాప బతకడం కష్టం అని తేల్చి చెప్పింది. ఒకపక్క తమది కాని బిడ్డను తమ బిడ్డగా భావించి ప్రాణంగా చూసుకుంటున్న రాజ్, కావ్యలు ఆ బిడ్డ ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఎంతటి పోరాటం చేయబోతున్నారు. మరోపక్క అసలు నిజం తెలిసిన డాక్టర్ చక్రవర్తిని కిడ్నాప్ చేసిన ధర్మేంద్ర ఆ నిజాన్ని ఎప్పటికీ సమాధి చేయగలడా? తన కన్నబిడ్డ చావు బతుకులో ఉందని తెలియని కావ్య ఆ పసిప్రాణాన్ని ఎలా దక్కించుకుంటుంది అనే ఉత్కంఠభరితమైన ప్రశ్నలతో ఈ ఎపిసోడ్ ముగిసింది.